హలో చిల్డ్రన్, మనము ఏ హౌస్ ఏ హోమ్ సారాంశాన్ని సమ్మరీని ఇంగ్లీష్లో తెలుసుకున్నాం కదా. ఇప్పుడు ఇది తెలుగులోని చెప్తాను వినండి. ఎప్పుడంటే ఇల్లు ఒక కట్టడం మాత్రమే అని అనుకుంటాం మనం కదా. ఇల్లు అనేది ఒక కట్టడం మాత్రమే ఫిజికల్గా, అంటే ఇటుకలతోటి, రాళ్లతోటి, కిటికీలతోటి, తలుపులతోటి కట్టేది ఇల్లు. అయితే అదే ఇల్లు కుటుంబ సభ్యులతో ఉంటే అది హోమ్ అవుతుంది. చూడండి, ఇక్కడ ఏం చెప్దాం అనుకున్నారంటే లారెన్ ఎం హల్లీ, ఇల్లు అనేది ఇటుకలు, రాళ్ళు, కిటికీలు, తలుపులతో కట్టిన ఒక నిర్జీవ భవనం. అయితే హోమ్ అనేది ఇక్కడ కుటుంబ సభ్యులు ఒకరితో ఒకరు ప్రేమ అనురాగాలతోటి జీవించే ప్రదేశం అంటారు ఇతను. హోమ్లోని ప్రజల మధ్య ఉన్న భావోద్వేగ బంధాలనేవి ఆ ఇల్లుని నిజమైన ఇల్లుగా మారుస్తాయట. అంటే కేవలం కట్టడంతో ఉండేవి మాత్రమే ఇల్లు అవుతుంది. అదే ఇల్లు హోమ్ ఎప్పుడవుతుంది అంటే అందులోని ప్రజలు నివసించినప్పుడు అది హోమ్ అవుతుంది. అయితే ఈ కవిత ద్వారా హౌస్ మరియు హోమ్ మధ్య ఉన్న వ్యత్యాసాన్ని వివరిస్తూ నిజమైన ఇల్లు కేవలం భౌతికమైన నిర్మాణం కాదని, ప్రేమతో నిండిన ప్రదేశమని చెప్తుందనమాట ఈ పోయం. అంటే ఏంటంటే ఇల్లు అనగానే, హౌస్ అనగానే ఇల్లు అనేది కేవలము భౌతికంగా కట్టడంతో కట్టబడే ఒక నిర్మాణం. అయితే అదే ఇంట్లో ఒక కుటుంబం నివసించినప్పుడు ఆ ఇల్లు హోమ్గా మారుతుంది. అంటే అది ప్రేమ అనురాగాలతోటి ఆ ఇల్లు భావోద్వేగాలు ముఖ్యంగా ఉండే విధంగా మారుతుంది. అందుకే డిఫరెన్స్ బిట్వీన్ హౌస్, హోమ్ మనం ఎప్పుడు కూడా తెలుసుకోవాలి. థ్యాంక్ యూ వెరీ మచ్.